వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ హసన్పర్తి. ప్రస్తుతం మనము హసన్పర్తి హైవే దగ్గర ఉన్నాము. మనతో సూర్యాపేట జిల్లా నుంచి గత 3 days నుంచి కేసీఆర్ మీటింగ్కి రావాలి, 25 సంవత్సరాల ఈ యొక్క వేడుకల్లో మేము కూడా పాల్గొనాలని చెప్పేసి సూర్యాపేట జిల్లా నుంచి సైకిల్ యాత్రగా 3 days నుంచి వీళ్ళు సైకిల్ మీదనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళు హసన్పర్తి దగ్గర వెయిట్ చేశారు. జై స్వరాజ్య వోల్ టీవీ సభా ప్రాంగణంకి వెళ్లే మార్గ మధ్యంలో వీళ్ళని చూసి పలకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ రజతోత్సవ బహిరంగ సభ సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కానీ విని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ భారతదేశ వ్యాప్తంగా మరొక్కసారి బీఆర్ఎస్ ప్రభంజనము స్టార్ట్ కాబోతుందా అన్న విధంగా ఇండికేషన్స్ వస్తున్న ఈ నేపథ్యంలో మరి ఈరోజు సాయంత్రం మీటింగ్లో మాజీ ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారో తెలుసుకోవాలని ఆతృతతో లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు వెయిట్ చేస్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో సూర్యాపేట నుంచి విచ్చేసిన సైకిల్ యాత్ర విచ్చేసిన అభిమానులు ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు. మరి నమస్తే అండి. నమస్తే అండి. మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా ఈరోజు సాయంత్రము బహిరంగ సభకు రజతోత్సవ వేడుకలు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా మారిన నేపథ్యంలో ఉద్యమ పార్టీ కేవలము ఉద్యమ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించే లక్ష్యంగా ముందుకు పోయిన బీఆర్ఎస్ పార్టీ గురించి మీరేం చెప్తారు? కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు. ఎందుకంటే అనేక దశాబ్దాలుగా ఆంధ్ర వలసవాదుల చేతుల్లో, ఆంధ్ర పెత్తనందారు చేతుల్లో గోసపోయినాం. మరి ఈ మోసాలన్నీ గ్రహించి ఆ రోజు ఒక్కడై బయలుదేరి చాలామందితోటి మరి అందరి సంబంధ వర్గాలను కలుపుకొని మరి అనేక పోరాటాలు చేసి సావు దగ్గరికి పోయి మరి తెలంగాణ సాధించిండు. మరి సాధించుకున్న తెలంగాణలో మీరైతేనే కరెక్ట్ ఉంటుందని ప్రజలు కేసీఆర్ గారికి పట్టం కట్టారు. మరి పట్టం కట్టిన ఈ పరిస్థితుల్లో తెలంగాణను కూడా వారు అదే విధంగా తెలంగాణ ప్రజలు తన మీద ఉంచిన నమ్మకాన్ని కోల్పోకుండా భారతదేశంలోనే తెలంగాణని నెంబర్ 1 చేసిండు. మరి నెంబర్ 1 చేసిన తెలంగాణని గత ఎన్నికల్లో మరి పొరపాటున 420 హామీలు నమ్మి కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి మరి ప్రజలు ఓటేసారు. మరి ఆ ఓటేసిన పాపానికి మరి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్ని మోసం చేసి మళ్ళా గోసపెడుతున్నది. ఆంధ్ర వలసవాదుల చేతుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉండి మళ్ళా తెలంగాణను అధోపాతాలానికి తీసుకుపోయే పరిస్థితులు వచ్చినాయి. మరి ఈ పరిస్థితులన్నిటిని ప్రజలు గమనించి మళ్ళా మా సారే కావాలి, కేసీఆరే కావాలి, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేము అని చెప్పేసి ప్రాయశ్చిత్తపడుతున్నారు. వారంతటా వారే స్వచ్ఛందంగా మరి ఈరోజు రజతోత్సవ ఉత్సవానికి బహిరంగ సభకు విచ్చేస్తానికి స్వచ్ఛందంగా విచ్చేస్తున్నారు. మరి మేము కూడా పార్టీ కార్యకర్తలుగా మేము కూడా ఈరోజు రావాలనుకుంటున్నాం. సైకిల్ యాత్రగా వచ్చినాం. మాకు ఈ సైకిల్ యాత్ర పెద్ద కష్టం అనిపించలేదు. మా పార్టీ మీద, మా నాయకుని మీద, మా జగదీష్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు 150 కిలోమీటర్లు దాదాపు సైకిల్ మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చినాం. సరే, ఇప్పుడు ఉద్యమ పార్టీగా 2001 సంవత్సరంలో ఏర్పడిన తెలంగాణ పార్టీ దాదాపు ఉద్యమ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించే విధంగా కృషి చేసింది. వందలాది మంది అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. 2014లో అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు. మరి అయినప్పటికీ కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 year పాలన కూడా కంప్లీట్ అయింది. మరి 6 గ్యారంటీల పథకాల గురించి మీరేమంటారు? మార్పు కోరుకోవడం కాదు, మోసపు హామీలను నమ్మిర్రు అమాయక ప్రజలు. అదేవిధంగా 6 గ్యారంటీలు కాదు, 6 గ్యారంటీలు మట్టిలో కలిపేసిండు, బొందలు కలిపేసిండు. 7వ గ్యారంటీ మాత్రం ప్రజలు ఖచ్చితంగా 7వ గ్యారంటీ ఇవ్వబోతుర్రు. రానున్న కాలంలో కాంగ్రెస్ని 100 కిలోమీటర్ల లోతున బొందబెట్టే 7వ గ్యారంటీ మాత్రం ఇవ్వబోతుర్రు ఖచ్చితంగా అని చెప్తున్నాను. సో మరి ఇక్కడ ఈ సభ నుంచి ఏం విషయాలు మాట్లాడే అవకాశం ఉంటారు? కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా, ఏది మాట్లాడినా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ బాగు కోసమే మాట్లాడతారు. ఎప్పుడు కూడా తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి మరి సాధించుకున్న తెలంగాణ ఆగమైపోకుండా ఉండాలంటే మనం ఏ పద్ధతిలో పోవాలి అనే పద్ధతిలోనే మాట్లాడతారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి పాలన చూస్తే మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఉన్నదో ఆంధ్ర నాయకుల పెత్తనం ఇక్కడ ఎక్కువైపోయింది. చంద్రబాబు నాయుడు పెత్తనం ఎక్కువైపోయింది. చంద్రబాబు నాయుడు
చేతిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మలాగా తయారయ్యారు, మోడీ చేతిలో కీలుబొమ్మలాగా తయారయ్యారు. గత పరిస్థితే మళ్ళా ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు కూడా ఎందుకంటే సాగర్ నీళ్లు చూసుకుంటే చూడండి, సాగర్ నీళ్ళు ఇవ్వలేదు, సాగర్ నీళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళు తీసుకోబోయారు. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తే మళ్ళా కాపాడుకోగలుగుతాం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతాం అనే విషయం మీదనే ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడతారని ఆశిస్తున్నాను. సూర్యాపేట జిల్లా నుంచి సైకిల్ యాత్రగా గత 3 days కా నుంచి సభాస్థలికి చేరుకోవాలనే ప్రయత్నంలో ప్రస్తుతము టీఆర్ఎస్ కార్యకర్తలు హసన్పర్తి రావడం జరిగింది. సారే రావాలి, కేసీఆరే రావాలంటూ వీళ్ళు సైకిల్ యాత్ర చేస్తూ ఈనాటి సాయంత్రం జరగబోయే సభలో అందరికీ జోష్ నింపే వ్యవహారంగా ఉండబోతుందని చెప్పేసి సూర్యాపేట నుంచి చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు జై స్వరాజ్య వోల్డ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా చెప్తూ ఉన్నారు. చిలివేరు శంకర్, హసన్పర్తి నుంచి జై స్వరాజ్య వోల్డ్ టీవీ.